హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి మార్చి నెల 14, 2025 అనగా శుక్రవారం. శుక్రవారం అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు హోలీ పండుగ కాబట్టి మార్కెట్ అయితే సెలవండి. సెలవైనా కానీ కొన్ని చోట్లయితే వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి. యార్డ్ మొత్తం రాశులు కూడా పోస్తున్నారు. నెక్స్ట్ అలాగే మరి ఈరోజు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంకా చాలామంది అన్న ఏసీలో పెడితే రేట్లు వస్తాయా, రేట్లు ఎందుకు పెరగట్లేదు, ఏందన్న పరిస్థితి, ఏంది పరిస్థితి అని అందరూ ఎందరో ఇంకా డౌట్స్. నేను ఎప్పటికప్పుడు సెలవు పూట శని ఆదివారంలో అంటే మీకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను, అయినా చూడకంటే కామెంట్ చేస్తున్నారు. లాస్ట్ దాకా చూడండి, మీకు అంత అర్థమవుద్ది. నేను చెప్పేది మీకోసమే, నా కోసమేం కాదు. మీరు అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు మార్కెట్ పరిస్థితి ఏందనే దాని గురించి అయితే చెప్తున్నాను. మీకోసమే అర్థం చేసుకోండి, లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే ఇప్పటికి కూడా మార్కెట్‌లో అన్న ఏందన్నా ఈ వారము చాలా డల్‌గా ఉంది, మార్కెట్ ఎందుకు డౌన్ అయిందని చాలామంది అంటున్నారండి. ఈ వారము మీకు చెప్పాలంటే ఈరోజు హోలీ పండుగ సందర్భంగా కొంత పార్టీ వాళ్ళు అయిపోయినారు. ఈ నెలలో రంజాన్ ఉంది. రంజాన్ సందర్భంగా బంగ్లాదేశ్ ఎక్స్‌పోర్ట్ వాళ్ళు ఆగుతారు అని చెప్పారు. దాని ఎఫర్ట్ వాళ్ళకి కొట్టింది అని ఒకటోది. రెండోది చైనా ఎక్స్‌పోర్ట్ వాళ్ళు క్యాష్ మనీ ట్రాన్సాక్షన్ ఇబ్బంది అయ్యి మార్చి లెక్కల వల్ల వాళ్ళు ఆగారు. నెక్స్ట్ అలాగే ఈ నెలలో ఉగాది పండుగ ఉంది. మార్చి లెక్కలు ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఈ నెలలో కొద్దిగా మార్కెట్ ఇట్లా ఉండొచ్చని చాలామంది అంటున్నారండి. లేదులే ఈ హోలీ పండుగ దాటిపోతే మళ్ళీ రేపు సోమవారం మారిద్దని కొందరు అంటున్నారు. ఏదేమైనా మళ్ళీ సోమవారము మారినా మారకపోయినా 90% ఇంతే ఉండొచ్చు ఈ నెల. పరిస్థితి లేదని గాని చెప్పాలంటే మాత్రం ఎక్కువగా. నెక్స్ట్ అలాగే ఏసీలో పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు అంటున్నారండి. ఏసీలో పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు అంటే మీకు డబ్బులు ఇబ్బందిగున్నాయి, రేపు రేటొద్దా, ఎల్లుండి రేటొద్దా అంటే పెట్టుకోవద్దు, అమ్ముకోండి. రేటొచ్చినా రాపోయినా కొన్ని రోజులు ఉంచుదాంలే, వస్తే వచ్చింది లేత లేదు. ఈ రేటుకైతే తగ్గదు. ఈ రేటుకన్నది తగ్గదండి. రేటైతే వచ్చిద్ది కదా, నేను వచ్చిద్దని గ్యారంటీ చెప్పను. రేపు పొద్దున రాకపోతే మళ్ళీ నన్నంటారు ఈ రేటైతే ఉండదు. కానీ అది చెప్తున్నాను. నేను ఉన్నదే చెప్తున్నాను. నేను చెప్పేది ఎవరికీ నచ్చదు. సోదనుకుంటారు. అనుకోండి. నేనైతే జరుగుతుందే చెప్తున్నాను. ఏసీలో పెడితే రేటైతే వస్తదండి. కాకపోతే ఎంతొస్తది, ఎప్పుడొస్తది, ఏందనేది చెప్పలేము. రేపొద్దా, వచ్చే నెలొద్దా, ఒకాయన ఇప్పటికీ కామెంట్ చేసి అన్న మార్కెట్ పరిస్థితి డైలీగా మెసేజ్ చేస్తాను, నెంబర్ ఇచ్చానని. సరే చేయలే, ఇబ్బంది అది గానీ, అదే వాట్సాప్‌లో యూట్యూబ్‌లో కామెంట్ చేశారనుకో నాకు సపోర్ట్‌గా ఉండిద్దనమాట. కామెంట్ చేయండి. మంచి అయినా, చెడు అయినా గానీ అందులో కామెంట్ చేస్తా ఉంటే మంచిదే. మీకు కొంతమందికైతే చిన్న గ్రూప్ యాడ్ చేశాను. వీలైనంత వోళ్ళు మీకు ఎవరైనా ఉంటే లింక్ పంపిస్తున్నాను. లింక్‌లో జాయిన్ అయ్యారనుకో ఒక గ్రూప్ ఉంటది. మిర్చి యాడ్ గురించి కొన్ని కొన్ని వివరాలు ఇస్తుంటానన్నమాట. అయితే ఈ ఏసీలో చాలా వరకు ఈ నెలాఖరు వరకు 30% అంటే 30, 40 ఏసీలు క్లోజ్ అయిపోతాయి. ఫుల్ అయిపోతాయి. ఇంకా 100 ఏసీల్లో ఇంకా 70 ఏసీలు ఉన్నాయి కదా! 70 ఏసీలో ఒక 60, 50 ఏసీల వరకైతే ఇలాగే సరుకుత్తి ఏప్రిల్, మే కల్లా క్లోజ్ అవుతాయి. సిన్నంగా అవుతాయి. కాకపోతే మెయిన్ ఏసీలు అయిపోతున్నాయి అంటున్నాను. అన్ని ఏసీలు అవ్వలేదు. మెయిన్ ఏసీలు అయిపోతాయి. అది. రేట్ అంటారా? తేజ మాత్రం ఒకవేళ వస్తే ఒక 500, 1000 వస్తదని అంటున్నారు. ఏది ఈ నెల దాటిపోతే 14, 14,500 అయితే వస్తదంటున్నారండి తేజ వరకైతే. నెక్స్ట్ అలాగే ఈ సీడ్ రకాల్లోను బెస్ట్ క్వాలిటీలకి వస్తది. మీడియం బెస్ట్‌లో అయితే ఒక 500 అటు ఇటుగా ఇదే రేట్ ఉండిద్దనన్నది కూడా చెప్తున్నారు. మీకడ ఏ క్వాలిటీ అని మీడియం బెస్ట్‌లు ఉంటే మాత్రం రేట్ వస్తదని ఆశపడొద్దు. బెస్ట్ క్వాలిటీలో డీలక్స్ అయితే ఎంతో కొంత వచ్చిద్దని ఆశతో దాచిపెట్టండి. లేదు మాకు డబ్బులు లేవు, ఇబ్బందిగా ఉందని తమ్మేయండి. ఎందుకంటే రేపు వస్తదని గ్యారంటీ లేదు, ఎల్లుండి వస్తదని ఎప్పుడు వస్తదో తెలీదు. రేట్ అయితే వస్తది. టైం పడతదనమాట. అది కూడా 10,000, 5,000 ఏమి కాదు. 1000 రావచ్చు. లేదా ఇంకా ఎక్స్‌ట్రా పార్టీలతో ఎక్కువ రావచ్చనమాట. నెక్స్ట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు వీటికి యెల్లో గోల్డ్‌కి డిమాండ్ ఉంది. యెల్లో గోల్డ్ డిమాండ్ ఉందని నేను వచ్చి ఆడ అందరూ యెల్లో గోల్డ్ ఏసారనుకో, యెల్లో మిర్చేసారు దానికి డౌన్ అయిపోద్ది. వీటిలికి ఎక్కువైపోద్ది. మీరేసే పంట మీరెయ్యండి. అందరూ అలాగని అందరూ అడుగుతున్నారు యెల్లో ఇత్తనం ఎంతన్న, ఇత్తనాలు ఎంత, సీడ్ ఏద్దాం అనుకుంటున్నాము. ఎయ్యండి. అందరూ ఏసారనుకో దానికి కూడా తేజ అందరూ ఏసేశారు. తేజకి రేట్ ఉందని. తేజ డౌన్ అయిపోయింది. ఈ యెల్లో గోల్డ్ డిమాండ్ ఉందని అదేస్తే ఇంకా దానికి డౌన్ అయిపోద్ది. అట్లాగా ఏదేసేవాళ్ళు అదెయ్యండి. అయితే మాత్రం తేజకి కొద్దిగా టైం పడుద్ది, వస్తది. యెల్లో గోల్డ్ ఒకటి 20,000-23,000 నడుస్తుంది మార్కెట్ అన్న. సొల్లేం కాదన్న. నేను చెప్పాలనుకున్నది చెప్తున్నాను అంతే, ఏమనుకోవద్దు. నెక్స్ట్ అలాగే 341కి నంబర్ 5కి డిమాండ్ బాగుంది. అది బెస్ట్ క్వాలిటీలు డీలక్స్‌లు అయితే మాత్రం 14, 14.5 ఏస్తున్నారండి. భద్రాచలం 341 అయితే 13-13.5, 14 జరుగుతుందండి అదైతే. సైజ్ ఉంటుంది. వాటికి ఈటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అలాగే సూపర్ 10కి 34 అయినా గాని బెస్ట్‌లు డీలక్స్‌లకే మాత్రం వాటికి డిమాండ్, అది కూడా 13-14 ఏస్తున్నారు. ఆ క్వాలిటీ ఉంటేనే 12,500-13, 13.5 దాకా జరుగుతుందండి. ఆ క్వాలిటీ కలర్‌లు ఉంటేనే. లేదంటే మాత్రం అవి కూడా 8,000 నుంచి జరుగుతుంది మార్కెట్. 8,000, రూ. 85, రూ. 95, రూ. 100, రూ. 105 కూడా ఏస్తున్నారు. 34లు ఈ సూపర్ 10లు గాని, మీడియాలు గాని, నీళ్లు కొట్టినవి గాని. డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం 95, 100 ఏస్తున్నారు. నెమ్ములుంటే 85, 80 అలాగ ఏస్తున్నారు. ఓకే. నెక్స్ట్ అలాగే ఈ 3 రోజులు ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు సెలవయ్యేసరికి సోమవారం కొద్దిగా మార్కెట్‌కి సరుకు ఎక్కువ రావచ్చు, కొద్దిగా డౌన్ అవ్వచ్చు. మంగళవారం నుండి ఏదైనా మారొచ్చు. చూడండి ఏ కొట్టులో ఎక్కడ చూసినా స్టాకులు ఉండిపోయినాయి ఫుల్‌గా. ఇక్కడే కాదు ఎక్కడున్న వీడియో కూడా తీశాను, పెట్టాను చూడండి ఒకసారి రీల్సు. రాశులు కూడా పోస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఆరుమూరుకి మాత్రం
పోయిన ఏడాది 15, 16 ఏళ్ళు ఉండేది. అట్లాంటిది 12,000, 11,000 అయింది. ఇంకా పెరిగిద్ది అనుకున్నారు అందరూను. అది ఒకసారి మళ్ళీ డౌన్ అయిపోయి 100, రూ. 105 జరుగుతుంది. రూ. 108 మహా అయితే రూ. 108 ఏస్తున్నారు. దానికి రేట్ వస్తదా రాదా అంటే చెప్పలేము. వస్తది. దానికి కూడా వస్తది. కాకపోతే ఎక్కువైతే రాదు. అప్పుడు అంత రేట్ అయితే రాదు. ఎంతో కొంత వస్తదన్న. 355కి మంచి డిమాండ్ ఉండేది. 355 బ్యాట్‌కి కూడా పెద్దగా డిమాండు అది కూడా ఒకసారిగా డౌన్ అయిపోయింది. దానికి ఏ క్వాలిటీ అయినా 2043 ఉంది. 2043 25,000, 30,000 నా నా యూట్యూబ్‌లో చూసాను. మొన్న ఒకసారి చెక్ చేశాను. 33,000 ఏసిన వీడియో కూడా తీశాను. యూట్యూబ్‌లో ఏది 2043 అట్లాంటిది ఆ 33,000 ఏడ ఇప్పుడు వచ్చేసరికైతే 10,000 నుంచి 14, 15, 16 ఏళ్ళు నడుస్తుందంటే అసలు ఎంత మరీ ఇదైపోయిందండి. ఆ రేట్లయితే రావేమో గాని ఎంతో కొంత వస్తాయి. ఓకే. ఈ యెల్లో మిర్చి ఎక్కువ అప్పడాలకు వాడతారంట. అప్పడాల కారంకి ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీకి మంచి డిమాండ్ ఉండేది. కర్నూలు డీడీ ఒకసారి పడిపోయింది. టాప్ 13,000 జరుగుతుంది. దానికి కూడా అంతకు మించి లేదు. అంతకు మించి ఎక్కడో ఒకసారి రూ. 132 ఏసామని ఒక కొట్టులో చెప్పారు. మొన్న మంగళవారమో ఎప్పుడో. రూ. 2 ఏముందిలే. ఆ రూపాయి రెండుదేముంది 13,000 ఏస్తున్నారు. అంతకు మించి అయితే డీడీకి కూడా డిమాండ్ తగ్గిపోయి 10,000 నుంచి ప్రతి ఒక్క క్వాలిటీ 10,000 నుంచి స్టార్టింగ్ అండి. 10,000 నుంచి 12, 13, 14 ఆ క్వాలిటీని బట్టి అట్లా ఏస్తున్నారనమాట ఏదైనా గాని. 14,000, 15,000 ఏసినవి నెంబర్ 5, 3, 4, 1 రకాలు ఏస్తున్నారు. 14,000, 15,000, 2043 ఏస్తున్నారు 16,000 దాకా వచ్చేసరికి అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే 2043 కన్నా మించిన రేట్ ఏందంటే యెల్లో గోల్డ్. నెక్స్ట్ అలాగే సూపర్ 10 కూడా 12, 13, 13.5 దాకా మార్కెట్‌లో చూస్తున్నాం నెంబర్ 5 గాని. తేజ 13.5, 14 లోపే 14 కూడా లేదు. తాలు విషయానికి వచ్చేసరికి తాలు కూడా ఎక్కడ చూసినా గాని ఆ 4, 5,000 నుంచి కూడా ఉంది. సీడ్ రెక్కలైతే రూ. 40 నుంచి 45, రూ. 50 కూడా ఏస్తున్నారు. ఆరుమూరు తాలు, 26 తాలు ఇవైతే మాత్రం 55, 50, 55, రూ. 60 ఏస్తున్నారు. నెక్స్ట్ అలాగే 341 తాలు కొద్దిగా ఎందుకంటే వాటిని కొంటారు ఎక్కువ కారపొడి కొంటారు కాబట్టి అవి ఒకటే ఏస్తున్నారు. 6,000 నుంచి 65, 70, 75 కలర్‌ని బట్టి ఏస్తున్నారు అవి కూడా. 34 తాలు 4,000 నుంచి 5,000 జరుగుతున్నాయి. అవి కూడా కలర్‌ని బట్టి ఏస్తున్నారండి. నెక్స్ట్ తేజ తాలు కూడా నెమ్ములుంటే రూ. 55 కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. రూ. 57, రూ. 60, 65, 70, రూ. 75 దాకా ఏస్తున్నారు. తేజ మిక్సింగ్‌లు ఉంటే మాత్రం 8,000 నుంచి 10,000 దాకా మార్కెట్ కలర్‌ని బట్టి జరుగుతున్నాయి తేజాలైతే మాత్రం. నెక్స్ట్ అలాగే టమోటా మిర్చికి ఇంతకుముందు మార్కెట్‌లో పెద్ద సేల్స్ డిమాండ్ ఉండేది. టమోటా మిర్చికి ఒకసారిగా పడిపోయింది. వాటిని ఎవరు అడగట్లే గుంటూరులో. నెక్స్ట్ 26 రకాలు కూడా మంచి ధరలు పలికాయి. 18,000, 19,000 పలికాయి. అవి కూడా లేదు. 12,000 వేయడం కడి కష్టమైపోతుంది. ఒక దిగుమతి వ్యాపారస్తులు ఒక క్వాలిటీ కాయలు అమ్మాలంటే ఎంతో అబద్ధాలాడితే గాని రూపాయి పెచ్చులు అమ్మలేకపోతున్నాడు నలుగురి మీద. ఎన్నో 1000 అబద్ధాలాడితే గాని రైతు సరుకు రూపాయి పెచ్చులు అమ్మలేకపోతున్నాడు అవతలోడికి. అట్లాగా ఉంది మార్కెట్‌లో. ఎందుకంటే కొనేవాళ్ళు లేరు మెయిన్. ఆర్డర్ లేవు. ఏసి స్టాకులు పెట్టుకున్నోళ్ళ దగ్గర డబ్బులయిపోయినాయి. స్టాకులు పెట్టుకునేదంతా స్టాకులకు పెట్టేవారే. వాళ్ళ దగ్గర క్యాష్ లేదు. ఈ నెల అందరికీ ఇంతే ఇబ్బందిగా ఉండిద్దండి. ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షను, మార్చి లెక్కలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదేమైనా గాని అలాగే వచ్చి ముందుకైతే ఏదేమైనా రైతు బాగుండాలి. రైతు బాగుంటే మనం బాగుంటాం. లేకపోతే బాగోము. రైతు బాగుపడాలంటే రేట్లు రావాలి. మంచి ధరలు పలకాలి. కానీ ఆ ధరలు పలుకుతాయని ఆశ అయితే ఈ సంవత్సరం స్పష్టమని చాలామంది అంటున్నారు. కాకపోతే ఈ రేట్లయితే ఉండవు. ఎంతో కొంత రేటు పెరిగిద్ది. మరీ ఎక్కువ పెరిగిపోద్ది. వేలల్లో మార్కెట్ వచ్చేద్దని ఆశ అయితే పడొద్దు. అది కూడా కొందరు అంటున్నారు. నేను నా ఒపీనియన్ చెప్పలేదు అంటున్నారు. ఏమో ఊహించలేని రేట్లు రావాలంటే కొత్త ఎక్స్‌పోర్ట్‌లు రావాలి. కొత్త ఆర్డర్ రావాలి. చైనా ఎక్స్‌పోర్ట్ వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తే పెరగొచ్చు. బంగ్లాదేశ్ ఎక్స్‌పోర్ట్ వాళ్ళు ఇది పోతే రంజాన్ ఉంది ఈ నెలలో. ఆ రంజాన్ పోతే వాళ్ళు కొద్దిగా స్టార్ట్ అవ్వచ్చు. ఇయన్నీ ఏదైనా ఏప్రిల్‌లో తెలిసిద్దన్న. ఈ నెలలో ఇంకా ఇలాగే ఉండొచ్చు 90% అయితే. అలానే నా వీడియోస్ చూడడం మానొద్దు. వీడియోస్ చూడండి డైలీగా ఏదో ఒక అప్డేట్స్ ఇస్తా ఉంటాను మీలానే. దీనికే సపోర్ట్ చేయండి మన ఛానెల్‌కి. మీకు అన్ని క్వాలిటీల గురించి కొన్ని క్వాలిటీలు చెప్పలేదన్నా అని మీరు అనుకోవచ్చని. ఏ క్వాలిటీ గురించి చెప్పినా అన్న రోజు చెప్తున్నవి ధరలు. కొత్తగా ఏం లేవు. కాకపోతే అన్నిటికి పెరిగిద్దంటే అన్నిటికి ఎంతో కొంత పెరిగిద్ది. ఇయ్యనివి పెరిగిద్ది. బెస్ట్ డీలక్స్‌లు అయితేనే. మీడియం బెస్ట్‌లకైతే పెరిగే అవకాశాలు తక్కువున్నాయన్నమాట. ఇట్లాగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. మీ గ్రూపు వాట్సాప్ తయారు చేయండి. కొంతమందికి లింక్ పంపిస్తున్నాను. లింక్‌లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఓకే. థాంక్ యూ. సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థాంక్ యూ.